కాకి కొనుక్కున్నావా? జున్నుకి ఒకటి మహికి ఒకటి బెలూన్ ఇద్దరికి ఇచ్చారు. ఉప్మా వేడి వేడిగా ఉప్మా. పండుమిరపకాయలు అయితే తీసుకున్నారు. ఇంకా అత్తమ్మ పచ్చడి చేద్దామని చెప్పి పప్పులోకి కాంబినేషన్ గా బెండకాయ ఫ్రై చేస్తున్నారు అత్తమ్మ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక ఫుల్ డే వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి. ఏంటి చెప్పు? మా జున్ను మోని మోని అని పిలుస్తున్నాడు. అత్తమ్మ నేను ఆయన వాళ్ళు మోని మోని అని పిలుస్తారు కదా, ఇంకా అలా అలవాటు అయిపోయి వీడు కూడా మోని మోని అని అంటున్నాడు. చూపించు బలూన్. బలూన్ ఎవరిచ్చారు నీకు బలూన్ చెప్పు? డాడీ తెచ్చాడా? కొత్త తెచ్చాడా? సరే బయట. సరే సరే. మా జున్ను కొంచెం ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా లొడలడ అంటే వాడు మాట్లాడేది అంతగా పెద్దగా అర్థం కావట్లేదు, కానీ ఏదో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటున్నాడు. సో అలా మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా, మేము మాట్లాడుకున్నాయి విని అలా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాడు. తర్వాత స్కూల్కి వెళ్తే కూడా మెల్లగా ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈరోజు లేట్ గా లేచామన్నమాట. మాక్సిమం ఇప్పుడు రోజు లేట్ గా లేస్తాం. 7:30 అవుతుంది. ఈరోజు కొంచెం ఇంకా లేట్ గా లేచాం. 8:30 దాటిపోయింది. ఏంటి జున్ను ఇసుకిస్తున్నాడు. మా మహికి ఏంటంటే మొన్నటి నుంచి జలుబు అనమాట. కొంచెం వాడు సిక్ గా ఉన్నాడు. ఎక్కువ ఇష్టపడట్లా ఆడుకోవడానికి గాని దేనికి గాని. అటల్లోనో చెప్తున్నానో లేదో మా మహి వచ్చేసాడు. గుడ్డు ఏంటమ్మా నిన్నేనా వీడియో తీసేది నేను? బంగారం బంగారు తండ్రి తల్లులు నాన్నలు. నాన్నలు అంటే నువ్వేనా? అమ్మా చెప్పమ్మా. బంగారం అటల్లోనో చెప్తున్నానో లేదో మా మహి వచ్చేసాడు. గుడ్డు ఏంటమ్మా నిన్నేనా వీడియో తీసేది నేను? బంగారం బంగారు తండ్రి తల్లులు. మహిని దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకుంటే వీడు కూడా మధ్యలో వచ్చి దూరాడు. గుండు బాసులు ఇద్దరు. జున్నుకి ఒకటి మహికి ఒకటి బెలూన్ ఇద్దరికి ఇచ్చారనమాట ఆయన. మహికి గ్రీన్ కలర్ ఇచ్చి వీడికేమో ఎల్లో కలర్ ఇస్తే వీడేమో పగలు కొట్టేసాడు గోళ్ళతో ఇలా అంటూ. సో అందుకే ఇంకా వీడికి లేదు, అలా దీనంగా చూస్తున్నాడు. పాపం మా మహి దగ్గర నుంచి జున్ను ఏమైనా లాగేసుకున్నా కూడా ఊరికే కాసేపు ఏడుస్తాడు అరుస్తాడు కానీ సైలెంట్ అయిపోతాడు. వీడు మాత్రం అలా కాదు, పేచి అనమాట. ఏదన్నా ఇచ్చేదాకా వదలడు. ఒక్కొక్కళ్ళు అంతే కదా, అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు ఒకలా ఉంటే ఇంకొకళ్ళు ఇంకోలా ఉంటారు. మహి కూడా గుడ్ బాయ్ కదమ్మా. జున్ను కూడా గుడ్ బాయ్. తప్పు అలా అనకూడదు. మహి గుడ్, జున్ను గుడ్ కదా. ఈ ఉప్మా బాగుందా? వేడి వేడిగా ఉప్మా పెడుతున్నారు మావయ్య. జలుబు కొంచెం తగ్గుతుంది కదా, వేడి వేడిగా అలా పాలు కానీ ఏదైనా ఫుడ్ కానీ పెడితే. అసలు నిద్ర వచ్చేస్తుందని పడుకోపోయాడు. ఇంక మేమే టీవీలో బొమ్మలు పెడితే ఇంక అలా లేచాడనమాట. కొంచెం తిని పడుకుంటే టానిక్ వేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది, రిలీఫ్గా ఆకలి లేకుండా ఉంటుందని లేపేసాను. సో ఈరోజు టిఫిన్లో స్పెషల్స్ వచ్చేసి అత్తమ్మ ఉప్మా చేశారు. అంటే నిన్న దోశకి రుబ్బారు అనమాట, మొన్న రుబ్బారు. సో నిన్నకి వచ్చింది, ఈ రోజు కూడా కొంచెం సరిపోతుంది. సో అటు ఇటు అవుతుందని కొంచెం ఉప్మా అయితే చేశారు. ఇంకా ఉప్మాను దోశ అనమాట. ఉప్మా తినేవాళ్ళు ఉప్మా, దోశ తినేవాళ్ళు దోశ. పిల్లలకి మాత్రం వేడివేడిగా ఉప్మానే పెడుతున్నాము. ఉప్మా వేడి వేడిగా ఉప్మా. నెక్స్ట్ వచ్చేసి ఏం చూపిద్దాం? మహి నా చక్కలో ఉన్నాడు అందుకే. సో కొంచెం దోశ పిండి ఉంది, ఇంకా దోశ వేసుకుని నెక్స్ట్ చట్నీ. నిన్న చట్నీ అన్నమాట నూరింది, అత్తమ్మ నూరింది. 3-4 డేస్ అయినా కూడా పాడవద్దు, చక్కగా ఉంటుంది. మా మహి మాత్రం నార్మల్ గానే ఎక్కువ ఎత్తుకోమని ఇసుకిస్తా ఉంటాడు. ఇంకా బాగలేదు కదా, ఇంకా ఫుల్ అనమాట. చూడండి అలా జుట్టు పీకేస్తున్నాడు. ఇంక ఎత్తుకునే ఉండాలి కదా. నిద్ర వస్తున్నట్టు చేసావు బజ్జొచ్చిగా. ఆమె తిన్నావు కదా బజ్జొచ్చిగా. అత్త తాత అంటున్నావుగా, చెప్పు తాత అనమ్మా. తాత తాత. అంబో సిగ్గుపడిపోతున్నాడు. పాడమ్మా, పాట పాడమ్మా జున్ను,
పాట పాడుతున్నావు, పాడు. మంకీ బనానా. జున్ను స్నానం ఇప్పుడే అయ్యింది, రెడీ అయ్యి కూర్చున్నాడు. నేను ఆరెంజ్ తెచ్చుకుని తింటున్నా కమలకాయ. నిన్నేమో తినలేదని చెప్పి ఈరోజు పెట్టలేదు. తినేసిన తర్వాత నాకు కావాలని నేను పేచి పెట్టాడు. సో అందుకే బనానా ఇస్తే ఇంకా ఆడుకుంటూ తింటున్నాడు. స్టార్ట్ చేయి, తిను మరి. బాగుందా? బాగాలేదా? బాగున్నా బాగాలేదని చెప్తావు. తమ్ము ఏడి ఏం చేస్తున్నాడు చెప్పు. తమ్ము బజ్జున్నాడా? డాడీ ఏం చేస్తున్నాడు? నాని ఏం చేస్తున్నారు? కళ్ళజోడ పెట్టుకున్నారు, ఆచి వెళ్తున్నారు అంట. ప్యాంటీ డ్రెస్ వేసుకుందులే, బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవాలి. మాస్క్ వేసుకుని వెళ్ళాలి. అబ్బో అంత చలి వేసేస్తుంది, ఏసీ కూల్ వేస్తుంది. టోపీ మాస్క్ పెట్టుకోవాలంట చలియకుండా. ఇంకా చెప్పు టిప్స్ చెప్పు, ఎవరికన్నా ఇంకేం చేయాలి చెప్పు. బయటకు వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకోవాలి. ఇంకా నిన్న ఇంటి దగ్గర పండు మిరపకాయలు అమ్మే వాళ్ళు వస్తే మామయ్య 1 కిలోనా అత్తమ్మ, ఇవి కిలోనా? కిలో పండుమిరపకాయలు అయితే తీసుకున్నారు. ఇంకా అత్తమ్మ పచ్చడి చేద్దామని చెప్పి ఇంక ఇలా ఆరబోసారు. పిల్లలకేమో అత్తమ్మ పప్పు వండేశారు. ఇప్పుడు రైస్ పెట్టేయాలి. ముగ్గురు ఏమో ఆడుకుంటున్నారు, వాళ్ళ డాడీ నేను ఇద్దరు. మహికి స్నానం చేయించలా, కొంచెం బాగా జలుబుగా ఉందని చెప్పి వాళ్ళు తుడిచేయచ్చులే వేడి నీళ్ళతో అని చేయించలే. నిన్నైతే చేసాడు. ఇంకా ఆటలాడుతున్నారు ఇద్దరు. బాల్ అండి, చిన్ని బాల్. వీడికేమో చిన్ని బాల్ కావాలి, వాడికేమో పెద్ద బాల్ కావాలండి. పప్పులోకి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేస్తున్నారు అత్తమ్మ. పిల్లలకి త్వరగా పెట్టాలని ఫస్ట్ పప్పు వండేశారు. ఇది కొంచెం ఆరాలి కదా, జిగురు పోవాలని చెప్పి కాసేపు ఆరబెట్టుకున్నారు. ఇప్పుడు ఫ్రై చేస్తున్నారు. బాగుంటుంది బెండకాయ ఫ్రై, భలే గ్రీనిష్గా కనిపిస్తుంది. బ్యాట్ పట్టుకుని ఆడుతున్నాడంట. అమ్మ వీడియో తీ అని అంటున్నాడు మా జున్ను. వీడియో అలవాటు అయిపోయి వీడియో తీయమని చెప్తున్నాడు. అన్నిసార్లు కొట్టాలరా? వేసినప్పుడు కొట్టాడు, తర్వాత సౌండ్ చేయకు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా బ్యాట్ రివర్సే పట్టుకుంటున్నాడు. మహి కొంచెం పెద్దోడు అవ్వాలి, ఇంకా వీడికే రావట్లేదు, వాడికైతే ఇంకా టైం పట్టింది. గుడ్ అమ్మా. బాగుందా? ఇందాక పండుమిరపకాయలు అవి చూపించాను కదా, అవి మిక్సీ పట్టుకున్నారనమాట. 4 days ఊరాలంట. సో ఇది డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో చేద్దాం పద జున్ను. లెట్స్ గో. ఎదురు చూసుకో. అబ్బో జున్నుకు వచ్చేసింది కార్ తోలడము. ఇదివరకు వాళ్ళ అక్క జున్నుకు వచ్చేది కాదు, స్టార్టింగ్ వచ్చిన కొత్తలో. మా బుడ్డది బాగా వెళ్ళేదన్నమాట, వాడు అలా చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు వీడు కూడా నేర్చేసుకున్నాడు. మనం కూర్చోనా నీ వెనకాల? నేను పట్నమ్మా, తమ్ముని కూర్చోబెట్టుకుందిలే, కొంచెం పెద్దయ్యాక ఇద్దరు ఆడుకుందురు, సరేనా? ఇంకా ఈవినింగ్ కొన్ని సరుకులు అవి తీసుకురావడానికి డిమార్ట్కి అయితే వెళ్ళాము. మా మహి చూడండి ఎలా వచ్చేస్తున్నాడు బాయ్ చెప్పడానికి. బాయ్ చెప్తున్నాడు మహి. అమ్మ గుడ్ బాయ్ అయిపోయాడు, బంగారు తండ్రి. ఈయన ముందుంటాడు బయటికి వెళ్ళడానికి. మహి బాయ్ అంట. అత్తమ్మ వెళ్ళొస్తాం. వెళ్ళు. మా హౌస్కి కొంచెం డీమార్ట్ దగ్గర అనమాట. సో ఎక్కువగా సరుకులు ఏమన్నా తెచ్చుకోవాలంటే డీమార్ట్కి వెళ్తున్నాం ఈ మధ్య. అంతకుముందు ఎక్కువగా వెళ్ళే వాళ్ళం కాదనమాట. మహికి సంబంధించినవి కానీ జున్నుకి సంబంధించిన థింగ్స్ ఏమన్నా, వాటర్ బాటిల్స్ ఏమన్నా అక్కడైతే కొంచెం అన్నీ కూడా దొరికేస్తాయి కదా. సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. జున్నుకి బయటకి తీసుకెళ్ళడం ఇష్టం అనమాట. సో ఈ మధ్య అప్పుడప్పుడు అలా తీసుకెళ్తున్నాము. ఇంకా వాడు ఆనందం చూడండి. జున్ను హాయ్. నోట్లో పెట్టేసుకున్నాడు చూడండి. అసలు జున్ను గబ్బుగాడు కదా. ఏమేమి తీసుకున్నావు చూపి. ఇగో అది కాదు ఆ వద్దు. ఏంటి అవి? ఏంటిది? ఇదేంటిది? అదేంటిది? నీ చేతిలో అది ఎందుకు అసలు?
ఏం చేసుకుంటావు గిన్నె? చారు గిన్నె ఎంత నోటి దగ్గర పెట్టుకోకూడదు అలాగా. ఆడి కళ్ళు బాటిల్ మీద ఉంది. ఇంట్లో సరుకులు కూడా అయిపోవచ్చాయి అనమాట. అంటే ఆయిల్ ప్యాకెట్స్ కానీ రైస్ కానీ అవి. సో అలాంటివి తీసుకుందామని అయితే వెళ్ళాము. అందులోనూ మహి బర్త్డే వస్తుంది కదా, సో బర్త్డేకి సంబంధించి కూడా సరుకులు అవి కావాల్సినవి తీసుకోవడానికి అయితే వెళ్ళాము. మా జున్ను అయితే ప్రతిదీ కావాలని చెప్పి ప్రతి చోట ఆగిపోతున్నాడు. బర్త్డే కూడా గ్రాండ్గా ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్గా ఇంట్లో వరకే చేసుకుంటున్నాము. అండ్ బర్త్డేకి సంబంధించిన అవుట్ఫిట్స్ కూడా జస్ట్ ఈ రోజే వచ్చాయి అనమాట. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అవి కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను. అంటే బర్త్డే వీడియోలో అయితే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది కదా. సో ఆ రోజైతే ఎక్కడ తీసుకున్నా ఏంటి అని కూడా డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ఇంకా డీమార్ట్ షాపింగ్ అయిపోయాక మహి టానిక్స్ అవి లేవంటే అవి కూడా తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. మహి బేబీ కోకమిలని చూస్తున్నాడు మా మహి బాబు. డింగ్ డింగ్ అటు ఇటు తిరుగుతుంది. అమ్మా ఏబిసి ఆడుకుంటున్నావా? ఆడుకో తల్లి. ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళాం మనం? చెప్పు. కాకి కొనుక్కున్నావా? సో డీమార్ట్కి వెళ్ళి వచ్చేపాటికి 9:30 దాటిపోయింది అనమాట. అక్కడే చాలాసేపు చేసాము. ఇంకా పిల్లలకి టానిక్స్ అవి తీసుకుని ఇంక ఇంటికి వచ్చేపాటికి ఆ టైం అయింది. సో పిల్లలు అయితే తినేసారనమాట ఫుడ్, పడుకోబోతున్నారు. ఇంకా మహికి ఏంటంటే మొన్నటి వరకు కూడా మిల్క్ పౌడర్ యూజ్ చేసాము. ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది చూడండి, కొంచెమే ఉందన్నమాట. సో 1 year అయిపోతుంది కదా, జున్నుకు కూడా సేమ్ ఇదే టైంకి 1 year అయిపోతుంది అనగా నార్మల్ అదే పాల ప్యాకెట్టే యూజ్ చేద్దామని అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. జున్నుకు కూడా విజయ్ గోల్డ్ యూజ్ చేసాం. వీడికి కూడా ఇంక ఇదే స్టార్ట్ చేద్దామని మొన్న 2 days నుంచి యూజ్ చేస్తున్నాం అనమాట. సో పర్లేదు, కొంచెం అంటే వాష్రూమ్ అటు ఇటుగా వెళ్ళినా కానీ వాడికి కొంచెం ఒక 1 week అలవాటు అయితే తర్వాతకి సెట్ అవుతాడు కదా. సో ఎలాగో పెద్ద అయ్యాడు కాబట్టి నడుస్తున్నాడు కదా, అవే అరుగుతాయిలే పాలని చెప్పి సో అవైతే స్టాప్ చేసేసాము. పర్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ జలుబు అని చెప్పాను కదా, జలుబే కొంచెం ఉంది లైట్గా, కానీ నిన్నటి మీద పర్లేదు అనమాట, తగ్గింది. సో ఇప్పుడు మహికి పాలు అవి కాసేసుకుని ఇంకా అంటే ఎక్కువ కూడా తాగట్లేదు, ఎందుకంటే ఫుడ్ అవి తింటున్నాడు కాబట్టి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి పడుకోపోయే ముందు తాగుతాడు. ఇంకా మధ్యలో ఒకసారి లేగుస్తాడు కదా, అప్పుడు ఒకసారి తాగుతాడు. సో ఇప్పుడు వాడికి పాలు కాసేసుకుని ఇప్పుడే స్టార్ట్ చేసాడు ఆడవడం. ఇంకా వాడికి పాలు కలిపేసిస్తే ఇంకా పడుకుంటాడు. మా మహికి అందరు పడుకున్నా కానీ వీడికి మాత్రం నిద్ర రావట్లా. రెడీ చేసినా కానీ పడుకోవట్లేవు ఆటలు. కారు కావాలంట. వాళ్ళన్న ఇదివరకు కార్లతో ఆడేవాడు, ఇప్పుడు వీడికి కూడా ఆ కార్లు పిచ్చి పట్టి నిద్రపోయాడు. మహికి మార్నింగ్ నుంచి స్నానం చేయించలేదు కదా జలుబు అని చెప్పి, సో వాడికి చిరాగ్గా ఉంటుంది, నైట్ పడుకోడి ఇసుకిస్తాడని చెప్పి ఇంకా హాట్ వాటర్తో ఒళ్ళది తుడిచేసి రెడీ చేసేసాను. ఇంకా కాసేపు ఆడుకుని పాలు తాగేసి అయితే పడుకున్నాడు. పిల్లలు పడుకున్నప్పుడే కదా మనకు కూడా రెస్ట్ వస్తుంది. సో అందుకే చకచక తినేసి ఇంకా వీడియో ఏమి తీయకుండా పడుకున్నాను అనమాట. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.